లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం. అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. ప్రియమైన వారులారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుతుంటాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనము అనేక సార్లు ఆయన ఔన్నత్యం ఎరిగినప్పటికీ ఆయన సన్నిధిలో ఈ అనుభవాలు మనకు లేవు. ఇక్కడ చూస్తే షిలోహులో ఉన్న మందిరంలో అన్న వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏలి వచ్చి ఆమె ప్రార్థన, ఆమె దుఃఖమును ఆమె కుమ్మరించుకునే విధానం చూసి నువ్వు మద్యం తాగి ఉన్నావేమో అని అన్నప్పుడు ఆమె ఆ మాట మాట్లాడుతుంది. అది కాదు, నా ఏలినవాడా, నేను యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను. ఎందుకు కుమ్మరించుకున్నది ఆత్మ అంటే, ఆమె విషయం మనకు తెలుసు. ఆమెకు పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఆ కారణాన ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది, ఆత్మ కుమ్మరించుకుంది. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా చాలాసార్లు ఆమెకు పిల్లలు లేరు, ఎవరు ఇయ్యరు పిల్లలను, దేవుడు తప్ప. ఆమె భర్త ఉన్నాడు, ఆమెకు ఇంకో సౌతి ఉంది, ఆమె పేరు పెనిన్న. ఆమెతోనే ఆమె ఎప్పటికీ ఆమెకు పిల్లలు అయ్యారు, ఈమెను హింసిస్తూ వచ్చింది. ఈనాడు ఒక విశ్వాసికి ప్రతి విధమైన పరిస్థితిలో ఒక శత్రువు ఉన్నాడు. వాడు లోకంలో ఉన్న అపవాది కావచ్చు, లేకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మన సంఘస్థుల వలన వచ్చే నిందలు కావచ్చు. ఏదో ఒక పరిస్థితిని ఎవరు విడిపించలేని భయంకరమైన పరిస్థితిలో ఉంటాం. చూటుపోటు మాటల వలన జీవిస్తుంటాం. అయితే ఆమె తన నింద పోవాలనుకుంది. తన పరిస్థితి మార్చగల ఎవరు లేరని గుర్తెరిగి దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ గొప్ప అనుభవము మనకుందా? మనం వీలైన ప్రతి స్థలంలో మనుషులను అడుగుతాం సాయము. మనుషులు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇయ్యరు. ఇచ్చి కూడా మాట ఇచ్చి కూడా తప్పేటోళ్ళు చాలామంది. కానీ మన దేవుడు ఎట్లాంటి దేవుడు? ఆమె యెహోవా సన్నిధికి వెళ్ళి ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నది. అంటే తన జీవితంలో ఉన్న మనోదుఃఖమును, వ్యాకులమును ప్రభు దగ్గర చెప్పింది. నీకు వచ్చిన వ్యాకులము, నీకు వచ్చిన మనోదుఃఖము, నీకు వచ్చిన దుఃఖము, ఇబ్బంది మనుషుల దగ్గర చెప్పుకుంటే వాళ్ళు అవమానపరుస్తారు, ఇంకా నిన్ను దిగజారుస్తారు. అరే నీ పరిస్థితి ఇదా అని ఇంకా నలుగురు చెప్తారు. కానీ మనల్ని ప్రేమించి మనల్ని ఉద్ధరించేంత మంచి మనసు ఎవరికైనా ఉందంటే కేవలము మన కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టిన యేసు ప్రభుకే ఉంది. యేసు నామములో నన్ను ఏం అడిగినా నేను చేస్తానని వాగ్దానం చేయబడి ఉంది. అయితే మనం అనేక పరిస్థితులు చూస్తున్నప్పుడు, జీవితంలో వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, నిందల్లో మనం ఏం మాత్రం కృంగిపోక ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. ప్రభువా, నీవు మాత్రమే నన్ను విడిపిస్తావని కుమ్మరించుకోవాలి. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆమె ఒక ప్రార్థన చేసింది. నువ్వు నాకు మగపిల్లవాన్ని ఇస్తే నేను వాడిని నీకు తీసుకొని ఇస్తా. ఇప్పుడు మనం ఏమడుతామంటే, ప్రతిదీ కూడా దేవుని నుంచి మేలు ఆశిస్తాం, కానీ మనం దేవునికి ఏమి ఇయ్యనికి ఇష్టపడము. తన నింద పోతే దేవునికి మహిమకరంగా కుమారుని ఇస్తాను. కానీ మన జీవితంలో ఏమైనా ఎన్నో పొంది ఉంటాము, ఇప్పటికే ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఎన్నో పొంది ఉంటాము. దాన్ని బట్టి ప్రభుకి ఏం చెల్లించాం. మనకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, భార్య లేనప్పుడు భార్య వస్తుంది, పిల్లలు లేనప్పుడు పిల్లలు వస్తారు. వారిని బట్టి ప్రభుని ఆరాధన చేయము, వారితో కలిసి దేవుని మందిరంలో గడపలేము. మన పని బిజీ చాలా అయిపోతుంది. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, నా మహిమ కొరకు మీరు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పినాడు. ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాలము మనం ప్రభు పాదాలు చెంతపడి, ప్రభువా నీవిస్తేనే తప్ప మేమేది పొందుకోలేము అని ఎరిగి హన్నా వలె కుమ్మరించే అనుభవంలో, అంటే మన వ్యాకులములు, మన దుఃఖాలు, మన పరిస్థితులన్నీ కూడా ప్రభు పాదముల చెంత కుమ్మరించుకుంటే ప్రభు మాత్రమే, ఈ మాట గమనించాలి, ప్రభు మాత్రమే మనల్ని విడిపిస్తాడు, సరి అయిన రీతిలో నడిపిస్తాడు. ఇంకెవ్వరు సాయం చేయలేరు. మనుషుల సహాయము వ్యర్థము అని రాయబడింది. ఇదంతా గంభీరమైన మాట. యేసు ప్రభువే సహాయకుడు అని రాయబడ్డది. ఉదయకాలము ఆయన సాయం కొరకు కనిపెట్టి ఆయన పాదాల చెంత ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. అన్న వల్లే నా మా జీవితంలో అనేక సార్లు లేకపోతే నీ దయతో క్షమించు. అన్న వల్లే మేము ఉండినట్లు మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాదముల చేత కుమ్మరించుకొని నీ వలన మేలు పొందుటకు సహాయపడమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.